హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ ను కొట్టివేయాలని స్పీకర్ ను విన్నవించారు. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని, తనను సస్పెండ్ చేసినట్లు సమాచారం లేదని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు దానం నాగేందర్ నుంచి వివరణ రూపంలో లేఖ రావడంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. అయితే అటు మున్సిపల్ ఎన్నికల పోరు సాగుతున్న వేళ దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తుది నిర్ణయం పైన ఉత్కంఠగా అటు రాజకీయం అయితే సాగుతుందని చెప్పాలి. అయితే అటు స్పీకర్ నిర్ణయం ఏ రకంగా ఉన్నా ఒక పార్టీకి లాభం, మరో పార్టీకి నష్టం అయితే మనకు క్లియర్ గా అయితే ఈసారి తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి గౌరీ సతీష్ గారు జాయిన్ అయ్యారు, అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి సుమిత్ర ఆనంద్ గారు జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సుమిత్ర ఆనంద్ గారు, తోటే స్టార్ట్ చేద్దాం. ఎట్టకేలకు దానం నాగేందర్ నుంచి ఒక లేఖ రూపంలో వివరణ వచ్చింది. నేను ఇంకా బీఆర్ఎస్ కి అయితే నేను రాజీనామా చేయలేదు, నన్ను సస్పెండ్ చేసినట్టు అధికారికంగా ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఆయన ఒక లెటర్ అఫిడవిట్ అయితే దాఖలు చేశారు. కాబట్టి ఏం చెప్తారు దీనిపైన? గుడ్ మార్నింగ్ అండి. మీకు అందరికీ జై తెలంగాణ. ఈ అంశం అయితే దానంగా అంశము ప్రజాస్వామ్యంలో ఈ శతాబ్దపు అనుకుందామా, ప్రజాస్వామ్యం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామంలో అతిపెద్ద ప్రజాస్వామ్య హత్యగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన అంశంగా చెప్పుకోవచ్చండి. ఏ రకంగా చూసినా అతను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి కూడా బరిలో నిలిచి కూడా నాకు సంబంధం లేదు, నేను పార్టీలో చేరలేదు, నన్ను బీఆర్ఎస్ సస్పెన్షన్ లేదు, నా మీద వేటు లేదు, తొలగించలేదని మాట్లాడడం అయితే హాస్యాస్పదం కూడా కాదు. భాషకు, ప్రజాస్వామ్యానికి భాషకు అంతు చిక్కని పరిణామం ఈ వ్యవహారం. కోర్టుకు ఎట్లా పోతారు మరి? బీఆర్ఎస్ గానే కదా కోర్టుకు పోయింది. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకే కాదు, ప్రత్యక్షంగా కాంగ్రెస్ లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి దానం గారు ఈ రకంగా మాట్లాడడం అయితే నిజంగా ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి. వాళ్ళు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే, లేదా వాళ్ళు చేసింది మంచి అనేటువంటి విశ్వాసం ఉంటే, ప్రజలకు మేలే చేస్తున్నాం అనుకుంటే, ప్రజాపాలన అనుకుంటే, కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాం అనుకున్నాం, కాంగ్రెస్ మీద ప్రజల్లో విశ్వాసం ఉన్నది అనుకున్నా, పదవికి రాజీనామా స్వచ్ఛందంగా వాళ్ళే చేయాలి, మేము కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళే రాజీనామా చేసి మళ్ళీ ప్రజా తీర్పును కోరాల్సి ఉండే. అటువంటిది ఆయన అసలు నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటే ఇక ఇంతకన్నా ప్రజల్ని గుడ్డివాలం చేయాలనుకుంటున్నారా? ఈ ప్రజాస్వామ్యాన్ని గంతలు కట్టాలనుకుంటున్నారా? ఏం పాలన ఇది? కౌరవ సభ కూడా ఇంతకన్నా మెరుగే. ధృతరాష్ట్రుడు తర్వాత గాంధారీలకు కళ్ళకు గంతలు కట్టినటువంటి కౌరవ పాలన కూడా కాంగ్రెస్ పాలన కన్నా కూడా మెరుగే. ప్రజాస్వామ్యంలో ఆ స్థాయి కూడా, రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ లేకపోవడం దారుణం. రాష్ట్రంలో ఇట్లాంటి పాలన కొనసాగుతూ ఉండడం అయితే ప్రజలు జీర్ణించుకోలేక తప్పకుండా తిప్పి కొడతారు కాంగ్రెస్ వ్యవహారాలను. ఇది కాంగ్రెస్ కు చాలా చెడుపు చేసేదే గాని మంచి అయితే కాదు ఈ వ్యాఖ్యలు. తప్పకుండా దానం ప్రజలందరూ ఎదురు చూసిండ్రు. మిగతా వారి విషయం ఏదైనా గానీ దానం గారైతే మరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిండ్రు. ఆయన ప్రత్యక్షంగా ఎవరికో ప్రచారం చేయడం కాదు, సీఎం గారేమో కుమార్తెకు ప్రచారం చేసిండ్రు. కానీ ఈయన స్వయంగా ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల్లో బరిలో నిలబడి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఈ రోజు ఇట్లా మాట్లాడడం అయితే సిగ్గుచేటు. స్పీకర్ ఎప్పుడు దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారని అనుకుంటున్నారు? ఊహించిందే కదండి, ఇదివరకు చెప్పినటువంటి. ఇప్పుడు కూడా ఏం సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అంటారా? మరి ఏంటా స్పీకర్ పాత్ర ఏంటి? మరొక్కసారి స్పీకర్ ఏంటో ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం. సరే, ఈ గడిచిన దాంట్లో స్పీకర్ పాపం చాలా సమాజం నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్పీకర్ పాత్రకు న్యాయం చేయడం లేదు గడ్డం ప్రసాద్ గారు అని చెప్పేసి వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఒక్కటన్నా ఏం చేస్తారా చూస్తా ఉన్నారు. ఇంకా స్పీకర్ ఏమిటో తేలబోయేది, దానం ఏంటో తేలింది, కాంగ్రెస్ ఏంటో తేలింది, స్పీకర్ గారు ఏమిటో తేలబోయేది, ప్రజాస్వామ్యం ఏమిటో తేలబోయేది.
ఈ తీర్పు మీద ఆధారపడి ఉందండి. ప్రజలు ఎవరేంటనేది ప్రజలకు తెలుస్తుంది. ఈ తీర్పుతో స్పీకర్ గారు ఏం చేయబోతున్నారు అనేది ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇదివరకు జరిగింది ఒక ఎత్తు, ఈ తీర్పు ఒక ఎత్తు. ఇదివరకే విశ్వసనీయత పోయింది. ఈ ప్రజాస్వామ్యంలో స్పీకర్ వ్యవస్థ ఇట్లా కొనసాగడం, ప్రజల్లో అయితే విశ్వసనీయత పోయింది. ఈ ఒక్కటైనా ఏం జరుగుతుందో వేచి చూస్తున్నారండి. ఓకే అండి. ఎస్, గౌరీ సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సో ఇప్పటి వరకు ఫిరాయింపుల వ్యవహారంలో ఎమ్మెల్యేల విషయంలో అందరిది ఒక ఎత్తు అయితే దానం నాగేందర్ ఇంకో ఎత్తు. ఈయన విషయంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎట్లా ఇన్ని రోజులకు అయితే ఒక లెటర్ అయితే వచ్చింది, సస్పెన్షన్ అయితే అధికారికంగా లేదు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానని. మరోపక్క ఇప్పుడు సుమిత్ర గారు చెప్పినట్లు అటు సికింద్రాబాద్ ఎంపీ కంటెస్టెంట్ గా పోటీ చేయడం, ఇవన్నీ చూస్తుంటే కూడా ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో ఏమనుకుంటుంది? స్పీకర్ నిజంగానే దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేసే ఛాన్స్ ఉందా? ముందుగా చర్చలో పాల్గొన్నటువంటి సుమిత్రానందన్ గారికి, మీకు, జీటీవీ ప్రేక్షకులకు, మిగతా ప్యానెల్లో వచ్చే వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెలిచినట్టుంటాయి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో అబ్సల్యూట్ మెజార్టీతోని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని ఎల్పీలను, అటు కాంగ్రెస్ పార్టీని కానీ, టీడీపీని కానీ, వైఎస్ఆర్సీపీ ఎంపీలను కానీ జైన్ చేసుకున్నటువంటి వారు, దాంతో పాటుగా జైన్ చేసుకోవడమే కాకుండా ఎవరైతే ఇతర పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లుగా చేసినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి కోర్టుకు వెళ్ళడం అంటే ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి వ్యవహారం ఏమైనా ఉంటుందా? యావత్ తెలంగాణ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. దాంతో పాటుగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి రెచ్చగొట్టే మాటలు ఏమంటున్నాయో, ఇది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు లేదు, అహంపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం అంటే ఇది ఈ సభ్య సమాజం అసహించుకుంటుంది అనేది వారు గ్రహించకపోవడం అనేది దురదృష్టకరం. దాంతో పాటుగా ఎవరైతే వారి పార్టీ ఎమ్మెల్యేలని వారు చెప్తా ఉన్నారో, మా దగ్గర లేరు అని చెప్తున్నారో, మరి ప్రతి నెల వారి వేతనాల్లో నుంచి బీఆర్ఎస్ కు వెళ్తున్నటువంటి ఏదైతే వారి వేతనం నుంచి కట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు వాళ్ళు అపోజ్ చేయట్లేదు? దాంతో పాటు ఎందుకు మరి వారి పార్టీలో లేనప్పుడు వారు సస్పెండ్ చేయవలసిన బాధ్యత ఆ పార్టీ ప్రెసిడెంట్ గానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ అవకాశం ఉన్నటువంటి వారు దాన్ని ఎందుకు మరి చేయట్లేదు? ఒక్కసారి సరే, మీరు అన్నట్లు కరెక్టే, వాళ్ళు సస్పెండ్ చేయొచ్చు కదా ఇట్లున్నప్పుడు అని చెప్పేసి మీరు అంటున్నారు. సరే, వాళ్ళ సస్పెన్షన్ విషయం పక్కన పెడితే వాళ్ళు సస్పెన్షన్ చేయకముందే మీరు బీఫామ్ ఇచ్చారు కదా, మరి దానికేం చెప్తారు? వారు సస్పెండ్ ఇప్పటి నుంచి వారే చెప్తున్నారు కదా, మా పార్టీ సింబల్ మీద గెలిచారు. వారు కాంగ్రెస్ జాయిన్ కాక ముందు బీఆర్ఎస్ నుంచి గతంలో కూడా వారు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత కూడా వాళ్ళ సింబల్ నుంచి గెలిచినటువంటి పరిస్థితి, అది వాళ్ళు చేయవలసినట్టు వాళ్ళు చేయకుండా ఎదుటి వారి పైన బురద వెళ్ళడం అంటే ఎంతవరకు సంబంధించి? అంటే నా పాయింట్ మీరు అర్థం చేసుకోలేదు సతీష్ గారు. కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. వాళ్ళు చేస్తుంది, వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు, కోర్టుకు వెళ్లారు, ఓకే. వాళ్ళు సస్పెండ్ చేశారా లేదా అనే విషయం పక్కన పెడితే, సస్పెండ్ అయ్యాక మీరు బీఫామ్ ఇచ్చారంటే ఒక వినడానికి బానే ఉంటది. అక్కడ సస్పెన్షన్ కాలేదు, ఇప్పుడు ఆన్ పేపర్ ప్రూఫ్ ప్రకారంగా చూస్తే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిందనే ఉన్నాడు. మరి మీరు ఎట్లా కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎట్లా ఇస్తారు, బీఫామ్ ఎట్లా ఇస్తారని చెప్పేసి నేను అడిగాను. గతంలో వాళ్ళు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హైదరాబాద్ లో పనిచేశారు. ఆ సందర్భంలో వారు గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యి నేను పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు ఇంకా ఎక్కువ పరిధిలో సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించాలని అప్పీల్ చేశారు. దానికి అనుగుణంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఈ లెక్క కాంగ్రెస్ కి పని చేస్తున్నాడని మీరు ఒప్పుకుంటున్నారు? ఏంటంటమ్మా, ఎవరైతే మీరు పోటీ చేశాడు అని